ఆర్జీవీ ఆర్జీవీ శబదం. ఇలా నేను ఎందుకు ఆర్ఆర్ వేసానంటే ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా నా ఆర్ఆర్కు కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆర్జీవీ శబదం చూశాను, బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఇది ఎందుకంటే ఏ విధమైన పార్టీకి అనుబంధం లేని అభిమానులకు లేదా సినిమా అభిమానులకు ఇది బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. హాయ్ గాయ్స్, నేను మీ కృష్ణతేజ. ఈరోజు ఆర్జీవీ శపథం వ్యూహము లాస్ట్ వీక్ రిలీజ్ అయింది అండ్ ఆల్సో ఇప్పుడు ఫైబర్ నెట్ దీనిలో ఉంటుంది. అండ్ శపథం కూడా దీన్ని ఏంటంటే ఒక వెబ్ సిరీస్ లాగా అండ్ పార్ట్స్గా రిలీజ్ చేయడానికి చేశారు. ఇప్పుడే స్పెషల్ షోలో చూడడం జరిగింది. అండ్ ఆర్జీవీ శబదం ఎలా ఉందంటే, వ్యూహం చూసిన వాళ్ళకు శబదం అంటే ఒక జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే మనం మీడియాలో చూస్తామో ఆ వేలోనే ఒక జగన్ అభిమానులు మరియు వైసీపీ కార్యకర్తలకు నచ్చే విధంగా ఈ మూవీ మాత్రం కంప్లీట్గా ఉందండి. ఎందుకంటే ఇందులో ఆర్ఆర్ వేసిన విధానం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆర్ఆర్ కావచ్చు, సిబిఎన్ వచ్చినప్పుడు ఆర్ఆర్ కావచ్చు, అండ్ లాస్ట్ ఒక 10 minutes సిబిఎన్ ఎపిసోడ్ ఆయన అరెస్ట్ కావడము, ఇలాంటివన్నీ చూసినప్పుడు సిబిఎన్ అభిమానులకు మాత్రం మండిపోద్ది, మామూలుగా మండదు. ఆర్జీవీ మీద కూడా మామూలుగా మండదు. అండ్ ఈ మూవీ మాత్రం చాలా ప్లెయిన్గా, అందులో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనకు ఒక సెన్సార్ వల్ల అబ్జెక్షన్ రావడం వల్ల మదన్ గోపాల్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి అండ్ ఇలాగే వైఎస్ భారతి పేర్లు, రకరకాల సిబిఎన్ పేరు, ఇలా రకరకాల పేర్లు మార్చడము ఒక కామన్ మూవీ అభిమాని చూసేటప్పుడు ఒక విధమైన ఇరిటేషన్ అయితే వచ్చింది నాకైతే. అండ్ సెకండ్ పార్ట్ ఇప్పుడు చూసినట్లయితే ఇది వెబ్ సిరీస్లో కాబట్టి దీనికి పెద్దగా వీళ్ళ అబ్జెక్షన్ ఏమీ ఉండకపోవచ్చు, కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఆ నేమ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ బ్లర్ లేకుండా ఒక లోకేష్ క్యారెక్టర్ ఒకటి ఒక బ్లర్లో తీసుకుని వచ్చారు, ఎందుకంటే తన ఇంపార్టెన్స్ ఎంత లేదన్నట్టు చెప్పుకోవడం జరిగింది యాజ్ ఎ డైరెక్టర్. అండ్ మూవీ మాత్రం ఒక మంచి ఎంటర్టైనింగ్గా చెప్తున్నాను కదా, వైఎస్ అభిమానులకు, జగన్ అభిమానులకు, కామన్గా ఒక మీడియం ఒక సినిమా అభిమానులకు ఈ సినిమా మాత్రం కంపల్సరీగా నచ్చుతుంది. మూవీ చాలా బాగుంది. అందులో ఆర్జీవీ టేకింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన కెమెరా ఎక్కడ పెడతాడు, యాడ్ నుంచి పెడతాడు అనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ మూవీ మాత్రం ఫస్ట్ వ్యూహం కంటే కూడా శపథం కొంచెం కనెక్టింగ్గా, ఒక ఎంటర్టైనింగ్గా, ఒక విధమైన అంటే చంద్రబాబు మీద ఒక కోపం రావచ్చు, జగన్ మీద సింపతి కావచ్చు, మరియు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళకు కూడా చాలా సింపతిగా ఈ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ మీ సెల్లోనే చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ 2 daysలో అది టెలికాస్ట్ కాబోతుంది. వాచ్ ఇన్ యువర్ సెల్ ఫోన్ అండ్ యువర్ హోమ్ స్క్రీన్.